ఈ మూవీలో బాగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసింది ఏంటంటే ఆ వెయిటింగ్ చెప్తారనమాట. ఫిషర్మెన్ వీళ్ళందరూ గుజరాత్కి వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వెయిట్ చేయడం అదంతా, అది సాయి పల్లవి క్యారెక్టర్ ద్వారా తను భయపడ్డము, తన ఇంపేషన్స్, అది చాలా బాగా నచ్చింది నాకు. అందుకే సీన్స్లోనో రైటింగ్లోనో ఏదో కొత్తగా కనిపించకపోయినప్పటికీ చూడదగ్గా ఉంటాయి. హార్ట్ఫుల్గా వెళ్ళిపోతున్న మూవీలో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది మొదలయ్యాక, వెన్ ఈ 22 మంది ఫిషర్మెన్ పాకిస్తాన్ వాటర్స్లోకి బై మిస్టేక్ వెళ్ళిపోయి అక్కడ దొరికిపోయాక అక్కడ ఒక లెవెల్ ఆఫ్ కొంచెం ఆర్టిఫిషియాలిటీ, కొంచెం ఫోర్స్డ్ నేచర్ కనిపిస్తుంది. వాళ్ళు పాకిస్తాన్ ప్రిజన్లో రిమాండ్లో ఉంటారు. సంహౌ అదెందుకు ఆ పెయిన్ అనేది అంత బాగా కన్వే అయినట్టు నాకు అనిపించలేదు. అక్కడ కూడా కొన్ని మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య. ఒక లెటర్తో ఒక మూమెంట్ ఉంటుంది, ఒక ఫోన్ కాల్ మూమెంట్ ఒకటి ఉంటుంది. అలాంటి మూమెంట్స్ మంచిగా అనిపించినప్పటికీ ఓవరాల్గా ఆ పెయిన్ అనేది ఉంటుంది కదా, వాట్ దీస్ మెన్ వర్ ఫీలింగ్ వెన్ దే వర్ డిటాచ్డ్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ హోమ్ ల్యాండ్, సమ్హౌ ఐ ఫెల్ట్ దట్ నీడెడ్ మోర్, వాట్ యూ కాల్, మోర్ పెయిన్. అండ్ దానివల్ల ఇంపాక్ట్ తగ్గిపోయింది సెకండ్ హాఫ్ ది. లైక్ వైజ్ అక్కడ వాళ్ళు పాకిస్తాన్లో ఉంటే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వీళ్ళు ఎలా వాళ్ళని మిస్ అవుతున్నారు, వాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అయింది, అది కూడా ఏదో ఇన్ఫార్మ్ చేసేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది తప్ప వి జెన్యూన్లీ డోంట్ ఫీల్ దట్ పెయిన్.